ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోని నౌమి నారాయణం హరిం. ప్రియాత్మ బంధువులకు భగవాన్ మంగళాశీస్సుడు నా హృదయపూర్వక నమస్సమాంజలుడు. శ్రీ యోగి వేమన పద్య తత్వామృతము. జనులు పరమయోగీశ్వరును చూచి తెగడు వారెగాని తెలియలేరు. అమృతమాది రుచుల హస్తమెట్లెరుగును విశ్వదాభిరామ వినురవేమ. ఇంద్రియ సంజయ మృత్యుంజయ విను. లోకంలోని జనులు మహాత్ముడైన యోగ పుంగువును చూచి నిందించుతుంటారే గాని వాని గొప్పతనాన్ని తెలుసుకొనడానికి ప్రయత్నింపరు. ఎందులకనగా తన చేయి అమృతంతో కూడిన వస్తువులను లేక పదార్థములను నోటికి అందించునే గాని అదే చెయ్యి వాటికైన రుచులను గ్రహింపలేదు. తత్వజ్ఞులు దైవము ఎరుంగగల సమర్థులు అల్పజనులు జ్ఞానులను తెలియలేరు. నాలుక రుచులను గ్రహించును గాని పప్పులో కలయి దిప్పి తిరిగినంత మాత్రాన తెడ్డు రుచిని ఎరుంగలేదు గదా. యోగులే యోగజ్ఞానులు గుర్తింతురు అనడం. అట్లుగాని వారు గుర్తింపలేరు. ప్రపంచంలోని జనులు పరమాత్మ పరబ్రహ్మ నిష్టలోనున్న యోగీశ్వరుని చూచి కూడా వాని ఆత్మప్రకాశమును కనుగొనలేక నిందించుతూ ఉంటారు. కానీ వాని బ్రహ్మీ స్థితిని అంటే బ్రాహ్మీ స్థితిని బ్రహ్మానంద పరవశత్వాన్ని ఏమాత్రం గ్రహించి నడవలేరు, నడుచుకొనలేరు. అమృతంతో కూడిన రుచులను హస్తం స్పర్శిస్తుందే గాని అనుభూతించలేదు అని వేమన చమత్కృతిగా మహాత్ములను విమర్శించువారే గాని వినుచి చేసి తెలుసుకోవాలని ప్రయత్నించేవారు అరుదు అని, బ్రహ్మనిష్ఠుని ప్రాకృతులు తెలియలేరు అని అవధూత తత్వంతో వేమన విజ్ఞాపనం చేశాడు. అవజానంతి మామూఢ మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూత మహేశ్వరం అని భగవద్గీత చెబుతున్నది. కమల భవుడు చేయు కడు సృష్టి అందురు హరిభరించు చంపుహరుడటండ్రు మూర్తులెందరైన మూలమొక్కడి సుమీ విశ్వదాభిరామ వినురవేమ. సామగానలోల సద్గుణశీల విను. బ్రహ్మ సృష్టికారకుడని, విష్ణువు పోషకుడని, శివుడు లయకారకుడని అంటూ ఉంటారు. మూర్తులు ఇలా ఎందరై ఉన్నను వారందరికీ పరబ్రహ్మమైన వాడొక్కడే మూలమై ఉన్నవాడు. వానిని తెలియుడని ఉపదేశం ప్రత్యేకంగా చెప్పారు. బ్రహ్మ సృష్టి చేయుచుంటాడని, విష్ణుదేవుడు స్థితికారకుడని, పోషణకర్త అని అంటారు. శివుడేమో లయకారకుడని, ప్రళయకారకుడని అంటూ ఉంటారు. అన్నింటను ఆ మూడు కార్యములకు మూలమైన విరాట్ పురుషుడు ఒకే ఒక్కడని మాత్రం తెలియలేకపోవడమే మరీ శోచనీయం, అవిద్య, అజ్ఞానం. కానీ ముగ్గురకును మూలం గురుమూర్తి అయిన
ఆదిపురుషుడైన పరమాత్మ ఒక్కడే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అనేదే సత్యం. మార్గాలు వేరైనా భగవంతుడు ఆ ఒక్కడే సమాధి నిష్టలో అన్నింటా ఆదిమూలం, ఒకే ఒక పరిపూర్ణం. అనగా కర్తృత్వం భోక్తృత్వం లేనటువంటి స్థితి ఒక్కటే ఈశ్వరుని యోగమాయగా శరణమై ఉన్నది అని వేమన నిర్విశేష జ్ఞానాన్ని తెలియపరిచాడు. కన్యవరుడు చేరి కదియంగనొకనాడు ఉత్సయందు జగములుద్భవిల్లే. హెచ్చు కులజుడెవడు హీనుడెవండయా విశ్వదాభిరామ వినురవేమ. అధ్యాత్మ ప్రగతిశీల విను. వధూవరులిరువురు మేను కలిసి సంభోగించగా పిండముద్భవించి జగములు ఏర్పడ్డాయి. శుక్రశోణితముల కలయికచే జనులందరూ కలిగారు. ఇది మానవ ప్రకృతికి నైజమే. అటువంటప్పుడు ఎక్కువ కులమని తక్కువ కులమని తేడాలు లేకున్నవి కదా. మాన్యమని హైన్యమని భేదాలు ఎందుకు అంటే భేదం లేదు, భిన్నత్వం లేదు అని. ఎక్కువ తక్కువలు లేవంటాడు వేమన్న. ఎంతవారికైనా హెచ్చు తగ్గులు ఉండకూడదంటాడు. అదే మనిషి అశాంతికి కారణం. భేదభావమే అశాంతి, ఏకత్వమే శాంతి, వేరే కారణాలు ఏవీ లేవు అంటాడు. రతిమన్మధులు భగవత్ స్వరూపాలు. వారు లేకుండా శరీరాలు ఆడ మగ కలయిక లేకుండా ఈ జగత్తుకు ఉనికి అనేదే లేదు. అనగా శుక్లశోణితాలు ఏకమై మరి సృష్టి కలుగుతున్నది, లేకపోతే లేదు. అట్టి కలయికకు అన్నమే కోరిక పుట్టించడానికి కారణమై ఉన్నది. అట్టి కారణానికి పంచభూతాలు సహకారం అందిస్తున్నాయి. ఆ పంచభూతాలు మూలం పరమేశ్వరుడై ఉన్నాడు. ఈ పరమేశ్వరుడు కాముణ్ణి దగ్ధం చేశాడు. అనగా అంతరంలో ఎవని మట్టుకు వానికే కాముడు ఒకడు ఉన్నాడు. వానిని త్రినేత్రమనే దానితో దగ్ధం చేయడం అంటే జ్ఞానంతో, దివ్య చక్షువుతో. సృష్టికారణుడైనటువంటి మన్మధుని చంపడం కాదు. చంపినట్లు కథలుండవచ్చు. అంతరార్థం ఎరిగిన సత్యం అవగాహన అవుతుంది కదా. వాని నుండి ఈ ఏర్పడిన ఈ జంతుజాలమునకు హెచ్చుతగ్గుల గొడవలు లేవు. మూలం నుండే అందరూ వచ్చారు. ఆ మూలమునకే అందరూ చేరుతూ ఉంటారు. ఈ విచారమే మానవులై పుట్టినందులకు అవసరమై ఉన్నది. ఇట్లు విచారించి నడుచుకున్న వానికి నా నమస్కారం అంటున్నాడు వేమన్న. ఉత్సయందు జగము త్రచ్చబడి అని కొన్ని ప్రతులలో పాఠాంతర వేదం ఉన్నది. ఎక్కుడైనా ఆశ ఇనుమడి అయ్యుండ తిక్కబట్టి నరుడు తిరుగుచుండు. కుక్క వంటి ఆశ కూర్చుండనీయదు విశ్వదాభిరామ వినురవేమ. సత్యశివ సుందర రూప విను. అత్యాశ మిక్కిలి రెట్టింపై ఉండి ఇంకా పిచ్చిపెట్టి లోభముచే మానవుడు దుర్భరంగా తిరుగుతూ ఉంటాడు. కుక్క ఆకలికై ఆ ఇల్లు ఈ ఇల్లు తిరుగుతున్నట్టు మరి ఆ ఇంట్లో వచ్చి రొప్పుతూ కష్టలోభి అయిన దురాశాజీవి మనస్సు కూడా ఒక్కొక్క చోట నిలవదు. మిక్కిలి ద్రమరి అయి తిరుగుతూ ఉంటాడు. ఆశ అంతులేనిదై మీది మిక్కిలి అయి ఉండి మనస్సు చెదిరి మనుషుడు ఊరక కుక్కలా పిచ్చిబట్టి తిరుగుతూ ఉంటాడు. కుక్కలాంటి ఆశ ఒక చోట కూర్చుండనీయదు. పెక్కు బాధలు పెట్టి దిక్కు గణనీయకుండా ద్రెమ్మరిని చేసి మనిషిని తల్లక్రిందులు చేసి సుఖ సంతోషములకు దూరం గావించి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, బలాన్ని, భద్రతను భక్షించి చివరకు మృత్యువునే సమీపింపజేసి దుఃఖితునుగా కావించుతున్నది. ఆశయే మనుజుని దుర్భర జీవితానికి, సంసార వ్యామోహానికి కారణమై ఉన్నది. ఆశనొక్కదానిని జయించిన వెనువెంటనే మానవుడు శుద్ధాంతఃకరణ నుండి శాంతి సౌఖ్యాలను, దివ్యానందమును పొందుతూ ఉంటాడు. కాబట్టి ఆశాపాశము మొట్టమొదట జయించమని వేమన సందేశం. అందుకే పెద్దలు ఆశాపాశము తా కడున్నిడువు అని కాళహస్తీశ్వర శతకం కూడా ఈ సత్యాన్ని చెప్పింది. ఆశపాశమెల్ల కోసివేసిన వాని చిత్తమెప్పుడు గురుని చేరియుండు
మోహబద్ధుడైన మోక్షంబదెక్కడ విశ్వదాభిరామ వినురవేమ. ఆశాపాశ పరిత్యాగి పరమ వైరాగ్య భోగి విను. ఆశయనడి మృత్యుపాశమును పూర్తిగా తెగగోసి అట్టి వాని మనస్సు గురుమంత్రోపదేశమందు కుదురుగా నిలబడి మరొక గురుస్మరణ చేయగలుగుతుంది. ఇలా ఆశను తుదముట్టింపలేక దాని యొక్క సంసార మోహం చేత చిక్కిన వానికి గురు సాంగత్యము జీవన్ముక్తి అనేవి కళ్ళలు, అసత్యాలు, సాధించుతూ పొందలేనటువంటివి. గగన కుసుమములని, స్వప్నమందు రాజ్యసుఖాలని, ఎండమావుల్లో నీళ్లని వర్ణించబడ్డాయి. లక్ష్యం పరమాత్మయందు సుస్థిరం పొందాలంటే చిత్తమందు ముందు ఆశాపాశ వర్జితుడు కావాలి. ఈ సంసార మోహమనే కట్టుబడిన అజ్ఞాని నిత్యానిత్య వస్తు వివేకం కలిగి ఉండలేడు. ఇహామూత్రార్థ ఫలభోగ విరాగిగా జీవించను లేడు. శమధమాది సక్ర సంపత్తి గ్రహించ సమర్థుడు కాలేడు. ఇక మోక్షమందు సదా విడువని ఇచ్చను పొందలేడు. ఇట్టి లక్ష్యశుద్ధిని సరిగా పొందలేని మోహబద్ధుడు ముముక్షువు కాలేడు. అంటే ఈ శరీరం ఉండగానే ఆ పరమాత్మను తెలుసుకోలేడు, అందులో విలీనం కాలేడు. కావున మోక్షాన్ని పొందటం దుర్లభం. ఈ సంసారం, మోహం, బంధం వీని యందే వాని జీవన చక్రం తిరుగుతూ ఉంటుంది. కావున బ్రహ్మైక్యానుసంధానమున నిరంతరానంద రసానుభూతితో ఈ అమృతత్వం ఆస్వాదించిన మహాయోగి వేమన. మోహబద్ధుడైన వానికి మోక్షం అది ఎక్కడా అని ప్రశ్నిస్తూ ప్రశ్నలోనే సమాధానాన్ని రాబడుతున్నాడు. అస్తు ఇది శివం.